జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీ రామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. భగవాన్ యొక్క ఆ విశ్వరూపాన్ని వర్ణిస్తున్నటువంటి అర్జునుడు మరికొంత తన భావాన్ని పరమాత్మకు తెలియజేస్తూ ఇలా చెప్తున్నాడు. సకేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ ఏ యాదవ ఏ సకేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి ఇచ్ఛాపహాసార్ధమసత్క్రతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోదవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం. నీ మహిమ తెలుసుకునలేక చనువు చేతను నోరు జారియో నిన్ను మిత్రమా కృష్ణ యాదవ అని పిలిచి ఉండవచ్చు. మరియును ఆహార విహారముల్లో ఆసన శయనముల్లో వేళాకోళముగా నిన్ను తృణీకరించిన అపచారమునకే ఓ అచ్యుత ఇదిగో ముఖాముఖి నేను క్షమాపణ చెబుతున్నాను. అర్జునుడు చెప్తున్నాడు ఇప్పుడు భగవానుడితోటి. ఎందుకంటే ఇంతకుముందు నాకు తెలిసిన కృష్ణుడు వేరు. ఒకవేళ వారు వీరు చెప్పగా విన్నానే తప్ప ఇంత ప్రత్యక్షముగా కాంచలేదు కనుక ఇంతకుముందు మన మధ్య ఉండేటువంటి సంబంధం వల్ల నీ మహిమ ఇంతగా తెలియకపోవడం వల్లనో ఆ సంబంధం వల్ల ఏర్పడిన చనువు చేతనో నోరు జారి ఒక్కొక్కప్పుడు నిన్ను నేను మిత్రమా అని పిలిచి ఉండొచ్చు, లేదా కృష్ణ యాదవ ఇలా ఏవేవో సంబోధనలతోటి నిన్ను నేను పలకరించి ఉండొచ్చు, మాట్లాడి ఉండొచ్చు. కృష్ణ యాదవ అని తటపటాయించి పిలిచి ఉండును. మరియు ఆహార విహారముల్లో మనము నిరంతరము కూడా ఎంతో మిత్రులుగా మనం ఎన్నో విధాలుగా కలిసి ఉన్నాం కనుక ఎప్పుడైనా మనము కలిసి భుజించినప్పుడు లేదా కలిసి పరుండినప్పుడు కానీ ఇతరత్రా ఏ విధానాల్లో మనము ఎప్పుడెప్పుడైతే కలిసి తిరిగామో విహారములు చేశామో ఆయా సమయములందు కానీ తెలిసియో తెలియకో ఎప్పుడైనా నేను ఏదైనా తృణీకరించినటువంటి ఏదైనా భావన కలిగి వేళాకోళంగా నేను ఏదైనా అన్నట్లయితే ఆ అపచారములన్నిటికీ కూడా ఓ అచ్యుత ఇదిగో నీకు నేను ముఖాముఖి క్షమాపణ వేడుకుంటున్నాను. కావున ఓ మిత్రమా ఇంతకాలము కూడా నేను సామాన్య వ్యక్తిగా తలంచినటువంటి వాడినై ఎప్పుడైనా నీ యందు అపహాస్యము చేసి ఉన్నట్లయితే ఏదైనా తెలియక మాట్లాడినట్లయితే నేను పట్ల నేను ఏదైనా హేళనగా మాట్లాడినట్లయితే పరిహసించినట్లయితే నన్ను క్షమించు కృష్ణ అని చెప్పి ముఖాముఖిగా ఆయనకి ఒక గొప్పతనాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా తెలుసుకున్నటువంటి వాడయ్యాడు కనుక ఆయన క్షమాపణ వేడుకుంటున్నాడు. ఇలా చెప్తున్నాడంటే పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్గరేయాన్ నత్వ సమోస్యభ్యధికః కుతోన్యో లోకత్రయేప్య ప్రతిమ ప్రభావా. అసమాన మహిమాశాలి ఈ చరాచర జగత్తునకు నీవు తండ్రివి, పూజ్యుడువు, కడుదొడ్డ గురువు, ముల్లోకముల్లో నీకు సాటివాడే లేడు. ఇక మేటివాడెవ్వడు? కృష్ణ ఎంత గొప్పవాడివయ్యా, అసమాన మహిమాశాలివి నీవు. నీకు సమానమైన మహిమ కలిగినటువంటి వారు మరొక్కరెవ్వరూ కూడా జగత్తులో లేనే లేరు. ఈ చరాచర జగత్తంతరికి కూడా నీవే తండ్రివి, పూజ్యుడవు, గురువు అయ్యున్నావు. అన్ని గురువుల కంటే అందరికంటే కూడా గొప్ప గురువు నీవే, కడుదొడ్డ గురువు అయ్యున్నావు. గురోర్గరీయాన్ అన్నారు. ఎందుకంటే మనకి లోకములో ఎందరో గురువులు ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా భౌతికములో మన పరమాత్మను చేర్చడానికి సహకరించే గురువులై ఉండొచ్చు. కానీ అన్నిటికంటే కూడా అందరి గురువుల కంటే కూడా గురువు అయినటువంటి వాడు అంతర్యామి స్వరూపుడైనటువంటి గురువు నువ్వయ్యున్నావు. అటువంటి గురువు ముల్లోకముల్లో నీకు సాటి అయినవాడే లేడు. ఇక మేటివాడెవడుంటాడు? కనుక పరమాత్మ నీ యొక్క గొప్పదనాన్ని ఏమని నేను వర్ణించగలనయ్యా అని చెప్పి అర్జునుడు ఆయన్ని కొనియాడుతూ తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీ సమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియా ప్రియాయ దేవ సోఢుం. కావున
ప్రభుడవు పూజ్యుడవు అయినటువంటి నీకు దీర్ఘదండ నమస్కారములు చేసి వేడుకొనుచున్నాను. తండ్రి మిత్రుడు మిత్రుణ్ణి, ప్రియుడు ప్రియురాలిని మన్నించినట్లుగా దేవా నా అపరాధమును క్షమించండి. కనుక ఇక్కడ కొన్ని సంబంధాలను చెప్పాడు ఇక్కడ అర్జునుడు భగవానుతో. ఏమని అంటే, కావున భగవాన్ పూజ్యుడు అయినటువంటి నీకు నేను దీర్ఘదండ ప్రణామములు చేస్తున్నాను, దీర్ఘమైనటువంటి సాష్టాంగ వందనములు చేసి వేడుకుంటున్నాను. నా తప్పిదమును మన్నించు స్వామి. ఏ విధంగా అంటే, తెలియక కుమారుడు తప్పిదము చేసినట్లయితే తండ్రి ఎలా అయితే దాన్ని తప్పకుండా క్షమిస్తాడో, ఎందుకంటే కుమారుడు చేసినటువంటి అపరాధాన్ని తండ్రి తప్పకుండా క్షమిస్తాడు. అదేవిధంగా ఒక మిత్రుడు, మిత్రుడు చేసిన అపరాధాన్ని ఎలా మన్నిస్తాడో, అదే విధముగా ఒక ప్రియురాలు చేసినటువంటి తప్పిదాన్ని ప్రియుడు ఎలా అయితే సహనంతో దాన్ని క్షమిస్తాడో, అదే విధముగా ఎలా మన్నిస్తాడో, అదే విధముగా దేవా నా అపరాధమును క్షమించండి అని చెప్పి భౌతికములో ఉండేటువంటి ఒక ప్రియత్వపూర్వకమైనటువంటి సంబంధాన్ని ఇక్కడ ఉదాహరణ చేసి, పరమాత్మ నేను ఎప్పుడైనా ఏదైనా తప్పిదము చేసి ఉంటే ఆ విధంగా ఒక తండ్రి వలె, ఒక మిత్రుని వలె, ఒక ప్రియుడు వలె నన్ను మన్నించండి స్వామి అని చెప్పి ఆయన వేడుకుంటూ, అదృష్టపూర్వం ఋషితోష్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యదితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. స్వామి, కని విని ఎరుగని ఈ నీ స్వరూపమును చూచి పరవశుడునైనాను. తొలుత నా మనసు భయోత్పాతముతో తహతహలాడుచున్నది. ఇక చాలు ఓ దేవా జగన్నివాస, చిత్తగించి ముందట నీ మామూలు రూపమనే చూపించుము. కనుక అర్జునుడు ఈ విధంగా వేడుకొని, స్వామి ఎప్పుడూ కూడా చూచి కానీ విని కానీ ఎరగనటువంటి నీ యొక్క ఈ స్వరూపమును చూచి నేను పరవశుణ్ణైపోయాను. కావున నా మనస్సు భయోత్పాతముతో తహతహలాడుచున్నది. కావున భగవాన్ ఇక చాలు ఓ దేవాది దేవా దేవదేవా జగన్నివాస, చిత్తగించి నా ప్రార్థన ఆలగించి ముందటి నీ మామూలు రూపమునే దయచేసి నాకు చూపించండి, ఈ రూపాన్ని ఉపసంహరించుకోండి స్వామి అని చెప్పి అర్జునుడు ప్రార్థిస్తూ ఎటువంటి రూపాన్ని చూడాలనుకుంటున్నాడో కూడా ఇక్కడ చెప్తాడు అర్జునుడు. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. ఓ సహస్రబాహు విశ్వరూప, యథాప్రకారముగా నిన్ను చూడగోరుచున్నాను. కిరీటమును దాల్చి, గదను పూని, చక్రమును ధరించి చతుర్భుజ రూపుడవై నాకు అగపడము. తాను చూడదలించినటువంటి రూపాన్ని ఇక్కడ వర్ణించి చెప్పాడు అర్జునుడు. ఏమని? ఓ సహస్రబాహు విశ్వరూప, యథాప్రకారముగా ఇంతకు ముందు విధంగానే నిన్ను చూడగోరుచున్నాను. ఏ విధముగా అంటే, కిరీటమును దాల్చి గదని చక్రమును ధరించినటువంటి చతుర్భుజాకార రూపాన్ని నేను చూడదలంచుచున్నానని చెప్పాడు ఇక్కడ అర్జునుడు. అంటే మనం ఒకటి గమనించాలి, ఇక్కడ అర్జునుడు ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ రూపాన్ని చూశాడా అంటే దానికి సమాధానంగా మరి ఈ సాక్షాత్తు ఈ పరబ్రహ్మమే శ్రీ మహావిష్ణువు యొక్క తత్వంతో ఉంటుందని చెప్పుకుంటారు కనుక ఆ విధంగా శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని వర్ణించి ఉండొచ్చు. లేదా కృష్ణావతారానికి జన్మ రహస్యంగా మరి ఆయన జన్మకు అవతారానికి వచ్చినప్పుడు తొలదొల్త దేవకీ వసుదేవులకి ఈ విధమైన రూపంతోనే ఆయన దర్శనమిచ్చారని వారు వీరు చెప్తున్నప్పుడు అర్జునుడు విని ఉండొచ్చు. లేదా ఇంకొక కారణం ఏమిటి అంటే, మరి ఈ విశ్వరూప సందర్శనానికి ముందు అర్జునుడికి ప్రారంభములో ఒక్కసారి ఈ రూపంతో కనిపించి అటుపిమ్మడి విశ్వరూపాన్ని చూపించైనా ఉండవచ్చు. కానీ ఏ కారణము చేతైనప్పటికి కూడా అర్జునుడు ఇక్కడ తను చూడదలించినటువంటి రూపాన్ని ఆయనకి వివరించి చెప్పాడు. చతుర్భుజాకారుడుగా ఉండేటువంటి ఆ రూపాన్ని చూడాలనుకుంటున్నాను అని చెప్పి తను వివరణగా అక్కడ చెప్పడం జరిగింది. ఇలా అడుగుతున్నటువంటి అర్జునుడిని ఉద్దేశించి భగవానుడు ఇలా చెప్తున్నారు. శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం
రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. భగవాన్ ఈ విధంగా చెప్తున్నారు, అర్జున, నా యోగశక్తి ప్రభావముతో ఆద్యమును అనంతమును తేజోమయము అయినటువంటి నా విశ్వరూపమును దయతో నీకు చూపించితిని. నీవు తప్ప ఇంతకుముందు ఎవ్వడునూ దీని చూచి ఉండలేదు. కావున అర్జున, నా యోగశక్తి యొక్క ప్రభావము చేత కనుక ఆది అంతము లేనటువంటి తేజోమయమైనటువంటి నా విశ్వరూపాన్ని చాలా దయతో నీకు చూపించాను. ఇంతకుముందు ఎవరూ కూడా ఇటు రూపాన్ని దర్శించినటువంటి వారు లేరు అని చెప్పి అర్జునుడికి తనకు కలిగినటువంటి అర్జును యందు తనకు కలిగినటువంటి ప్రియత్వ భావాన్ని ఇక్కడ పరంధాముడు వెల్లడి చేస్తూ, న వేద యజ్ఞాధ్యయనైర్న దానైః న చ క్రియాభిన్న తపోభిరుగ్రైః ఏవం రూపశక్యాహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. ఓ కురువీరా, వేదములను యజ్ఞములను అధ్యయనములను దానములను ఉగ్ర తపక్రియలను ఆశ్రయించి సైతము నా ఈ విశ్వరూపాన్ని చూచిన వారు నీవు తప్ప భూలోకమును మరిలేరు. కనుక ఇవన్నిటి వల్ల కూడా కానటువంటిది నువ్వు దర్శించగలిగావు. ఏమిటి అంటే వేదాల అధ్యయనము చేయటం, యజ్ఞములు ఇటువంటి వాటిని ఆచరించటము, దానక్రియలు చేయటము, ఉగ్రమైనటువంటి తపస్సులు చేయటం వల్ల కూడా సాధ్యము కానటువంటి నా విశ్వరూప సందర్శనాన్ని నీవు పొందగలిగావు అర్జున అని చెబుతూ, మా తే వ్యధామా చ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమీదృంమమేదం వ్యపేతభిః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. ఈ నా ఉగ్ర స్వరూపమును చూచి భీతిల్లవలసిన గాబరా పడవలసినటువంటి పని లేదు. పోనిమ్ము, ఇదిగో నిర్భయముగా ఉల్లాసముతో నా ఎప్పటి స్వరూపమును దర్శించుము అని చెప్పి అర్జునుడి యొక్క భయాన్నంతటినీ కూడా పటాపంచలు చేస్తూ ఆయన, నీవు భీతిల్లవలసిన అవసరము లేదు, ఎందుకంటే ఆ వేదాలు యజ్ఞాలు వీటన్నింటి వల్ల కూడా చూడడానికి సాధ్యము కానటువంటి విశ్వరూపాన్ని నీవు సందర్శించగలిగావు అని చెప్పారు. అయితే అవన్నీ చెయ్యకూడదని మాత్రం ఇక్కడ మనం అర్థం చేసుకోకూడదు. అవన్నిటితో మనం ఉన్నప్పుడే వాటన్నిటితో కలిసినటువంటి భక్తి ఉంటేనే మనకి ఆ యొక్క రూపము అనంతమైనటువంటి ఆ విశ్వరూపాన్ని సందర్శించే యోగ్యత కలుగుతుందని మునుముందు పరమాత్మ మనకి చెప్పబోయే అంశం వల్ల మనకి అర్థమవుతుంది. అయితే మరి నీవు ఇంత భయపడవలసినటువంటి అగత్యమేమీ లేదు అర్జున. ఇదిగో నిర్భయముగా ఉత్సాహముతోటి నా ఎప్పటి స్వరూపాన్ని దర్శించని చెప్పి భగవానుడు దాన్ని దర్శింపచేస్తారు. అయితే సంజయుడు మళ్ళా ఇలా చెబుతూ, సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తతోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. సంజయుడు ఈ విధముగా చెప్పెను, ధృతరాష్ట్ర మహారాజా, శ్రీకృష్ణుడు ఈ విధముగా చెప్పి ముందటి తన సహజ శాంత రూపమును చూపి భయగ్రస్తుడైన అర్జున్ని భయమును తీర్చి వాదార్చెను. శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పి నా యొక్క యథారూపాన్ని నువ్వు దర్శించు అని చెప్పినప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడు, తన సహజమైనటువంటి శాంత రూపాన్ని చూపి అర్జున్ యొక్క భయాన్ని తీర్చతని వాదార్చెను. అప్పుడు అర్జునుడిలా చెప్తున్నాడు, అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. అర్జునుడు అడుగుతున్నాడు, జనార్దన, నీ చల్లని మనుష్య రూపమును చూచి శాంతిని పొందితిని, చిత్తము కుదుటపడినది. కనుక ఈ యొక్క మానవ రూపమును చూచి శాంతిని పొందానని చెప్పాడంటే అర్జునుడు కోరినట్లుగానే ప్రారంభములో అంటే విశ్వరూపాన్ని ఆయన ఉపసంహరించుకుని మొట్టమొదట చతుర్భుజాకారుడుగా ఆయనకు దర్శనమిచ్చి అటు పిమ్మట తన మానవ రూపమైన శ్రీకృష్ణుని యొక్క రూపములోనికి వచ్చి ఉండొచ్చు ఆయన. కనుక నీ చల్లటి మానవ రూపాన్ని చూసి శాంతిని పొందితేని చిత్తము కుదుటపడినది కృష్ణ అని చెప్పి అర్జునుడు చెప్తున్నాడు. అప్పుడు భగవానుడు ఈ విధంగా చెబుతూ, శ్రీ భగవాను వాచ, అర్జునుడు చూసిన విశ్వరూపం ఎంత గొప్పదో ఇక్కడ చెబుతూ, సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ
దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. భగవంతుడు ఈ విధంగా చెప్తున్నారు, నీకు సిద్ధించిన నా ఈ విశ్వరూపము సులభముగా అబ్బేది కాదు. ఈ దర్శనము కొరకే దేవతలు అహరహము పరితపించిపోతూ ఉంటారు. నీవు దర్శించినటువంటి ఈ యొక్క విశ్వరూప సందర్శనం అనేది అందరికీ కూడా సాధ్యమయ్యేది కాదు. ఎవరు కూడా దీన్ని దర్శించలేక చాలా తహతహలాడిపోతూ ఉంటారు. చివరికి ఆ దేవతలు కూడా ఈ విశ్వరూప సందర్శనం కొరకు వారు అహరహము కూడా పరితపించిపోతూ ఉంటారని చెబుతూ, నాహం వేదైన తపసా నదానేన నచేజ్జయా శక్య ఏవం విదో ద్రష్టం దృష్టవానసి మాం యథా. నీవు చూచినటువంటి నా స్వరూపమును వేదములు చదివినను, తపస్సులు చేసినను, దానములు వనర్చినను, యాగములు ఆచరించినను అబ్బేది కాదు. ఈ విధముగా వేదాధ్యయనం వల్ల కానీ, తపస్సుల వల్ల కానీ, దానం వల్ల కానీ సాధ్యమయ్యేది కాదు అని ఇంతకు ముందు చెప్పిన భావాన్ని మరొక్కసారి చెప్పారు. అయితే వీటన్నిటి వల్ల కాదు అంటే వీటన్నిటిని విరమించమని మాత్రం కాదు, వీటన్నిటితో పాటుగా ఏమి ఉంటే విశ్వరూపాన్ని సందర్శించవచ్చో కూడా మనకి భగవాన్ ఇక్కడ తెలియజేస్తూ, భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. అర్జున, కేవలము ఒక్క అనన్య భక్తితో మాత్రమే వాస్తవముగా నన్ను తెలుసుకోవడానికి, చూడడానికి, నా యందు ప్రవేశించడానికి వీలగును అన్నారు ఇక్కడ. అంటే వేటి వల్ల కూడా సాధ్యము కాదు అని చెప్పి చివరికి మరి విశ్వరూపాన్ని సందర్శించాలంటే మరి దేనివల్ల సాధ్యమవుతుంది అనేది మనకి విశదీకరించారు పరమాత్మ. అది ఏమిటి అంటే అదే భగవానుడు పెట్టిన పేరు అనన్య భక్తి యోగం. అన్యము ఎరుగనటువంటి భక్తి ఎవరికి ఉంటుందో, అన్యత్రా ఇక ఎటూ పోనటువంటి మనస్సు ఎవరైతే పరమాత్మకు అనుసంధానపరుడై ఉంటాడో వాడు మాత్రమే వాస్తవముగా నన్ను తెలుసుకోవడానికి, చూడడానికి, చివరికి ప్రవేశించడానికి కూడా వీలవుతుంది అని చెప్పారు ఇక్కడ పరమాత్మ. కావున మరి భక్తి అనేది ఎంత గొప్పదో మనం ఇక్కడ తెలుసుకోవాలి. మనం ఎన్ని యోగముల యందు ఉన్నప్పటికీ కూడా, ఏమేమి మరి సాధనముల యందు మనము నిండి ఉన్నప్పటికీ కూడా, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా మరి ఏమి తోడై ఉండాలంటే అన్ని యోగములకి కూడా అనుసంధానం ఏమై ఉండాలంటే భక్తి అనేది ప్రతి ఒక్క సాధనా మార్గములో కూడా అత్యంత అవసరం. ఎందుకంటే ఒక వ్యవసాయదారుడు వ్యవసాయం చేయాలంటే అన్ని ప్రయత్నాలు చేసుకున్న ఆ పంట పండడానికి నీరు అనేది లేకపోతే ఎలా సాధ్యం కాదో, వాడు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడు, కానీ నీరు లేకపోతే వ్యవసాయమే చేయలేడు, వాడు పంటే పండించలేరు. అది ఆ నీరు అనేది ఆ పంట పండడానికి అత్యంత అవసరము. అలాగే ఈ యోగ ఫలమును అందుకోవడానికి కూడా, ఏ యోగ మార్గములో పరమాత్మ కొరకు ప్రయత్నించువారైనప్పటికీ కూడా, ఏ ముముక్షువులైనప్పటికీ కూడా మోక్షాన్ని అన్వేషించేటువంటి విధానములో అనేక సాధనా మార్గాలు ఉన్నవారందరికీ కూడా ఇక్కడ వర్తింపచేసేది ఒకటి ఏమిటి అంటే భక్తి అనేదాన్ని తీసుకునే, భక్తి అనేదాన్ని తోడుగా పెట్టుకునే అన్ని మార్గముల యందు కూడా సాధనాపరులమై ఉండాలి. ఎవరెవరు ఏ మార్గంలో ఉన్నప్పటికీ కూడా భక్తి లేనటువంటి మార్గం ఏదైనా సరే అది నిష్ఫలమే, మోదుగు పువ్వు లాంటిదే. అంటే వాసన లేని పుష్పములా అయిపోతుంది. అందులో మనం చేసేటువంటి అన్ని రకాల క్రియలు, ఎంతో ఇష్టపడి చేసిన సాధన అన్నీ కూడా నిష్ఫలమైపోతాయి, ఉపయోగం లేనటువంటివి అయిపోతాయి. అన్నింటికీ తోడుగా ఎప్పుడు కూడా మనము భక్తి అంటే అదే ప్రేమ, అదే విశ్వాసము. అది తప్పకుండా పరమాత్మ యందు ఎప్పుడూ కూడా ఎవరైనా సరే నిలకడగా నిలుపుకో. తప్పితే ఏ యోగము కూడా రాణించదు, ఫలించదు. యథార్థముగా తెలుసుకోగలిగి ఉండాలి మనం. కనుక అన్నింటితో భక్తిని మిళితం చేసుకునే ఉండాలి. అది ప్రియత్వ భావన, భగవంతుని యందు ఉండేటువంటి ప్రియత్వ భావన. కర్మయోగివా, ధ్యానయోగివా, జ్ఞానయోగివా అనేది కాదు. అన్ని యోగాలకి కూడా భక్తి అనేది అనుసంధానం చేస్తూనే ఉండాలి.
ధ్యానం చేసేటప్పుడు కూడా భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, ప్రియ భావన. అలాగ పరమాత్మ కొరకు జీవుడు పరితపిస్తూ ఆ భక్తితోటి అలాగ మనం ఎప్పుడైతే ధ్యానమగ్నమవుతామో అప్పుడే పరమాత్మ అనుసంధానం. అలాగే జ్ఞానంతో ఉండేవాడు కూడా భగవంతుని యందు కడు దీక్ష ఉంటుంది, దాని యందు ఎంతో ప్రేమ ఉంటుంది కనుక జ్ఞానికి పరిపూర్ణ భక్తి ఉంటుంది. అలాగే కర్మయోగాన్ని సిద్ధించేవాడు కూడా భక్తి మార్గంలోనే ఉంటాడు. ఈ విధంగా మనం తెలుసుకోవాలి, అన్నింటికీ భక్తిని జోడించాలి. అయితే ఆ భక్తి ఎటువంటి భక్తి అంటే దానికి ఒక పేరు పెట్టారు ఇక్కడ. సామాన్య భక్తి వల్ల మాత్రం కాదు. సామాన్యంగా ఉండేది ఏది కూడా సాధ్యాన్ని పొందలేదు, ఏది కూడా అది అనన్యంగానే ఉండాలి. అన్యము ఎరుగని భక్తి, ఇంకా దేనికి పంచని భక్తి, ఎవరికీ పంచని భక్తి. ఆ మనసుకి ఇంకా దేనికి చోటు లేదు. ఆ మనసులో ఒక పరమాత్మకి పూర్ణమైనటువంటి స్థితి, పూర్ణమైనటువంటి చోటు, దాని కోరికే పరితపించే మనసై ఉండాలి. అటువంటి భక్తులకు మాత్రమే నా ఈ విశ్వరూపాన్ని ఏమి చేయవచ్చు అంటే నన్ను తెలుసుకోవచ్చు. అటువంటి భక్తి కలిగిన వాడు మాత్రమే నన్ను తెలుసుకోగలుగుతాడని చెప్పారు ఇక్కడ. అంటే పరమాత్మను 3 విధాలుగా అనుభవించాలట. ముందు తెలుసుకోవడం, అటు పిమ్మట చూడడము, అటు పిమ్మట ప్రవేశించ అంటే ప్రవేశమవడం. ఈ 3 జరగాలి. అంటే దర్శించడము, ముందు తెలుసుకోవడం అంటే ఏమిటి? మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఈ గ్రంథాలు వీటన్నింటి ద్వారా, అలాగే మహానుభావులు చెప్తున్నటువంటి తత్వోపదేశముల ద్వారా భగవంతుడు ఇట్టివాడు అట్టివాడు అనేటువంటి జ్ఞానాన్ని మనము శ్రవణం చేస్తున్నాం, తెలుసుకుంటున్నాం, దాన్ని అలాగ నిలుపుకుంటున్నాం. దీన్నే భగవంతుడి గురించి తెలుసుకోవడం, జ్ఞానం తెలుసుకోవడం. అయితే తర్వాత ఏం చేయాలి? దాన్ని ఆచరణలో పెట్టి తద్వారా భగవద్ దర్శనాన్ని కూడా పొందాలి. ఈ భగవద్ దర్శనాన్ని పొంది అటు పిమ్మట ఏం చేయాలి? ప్రవేశించా పరమాత్మ, తాను చూసినటువంటి దర్శించినటువంటి పరమాత్మలోకి ఐక్యమైపోతూ ఉండాలి, ఏకమైపోతూ ఉండాలి, కలిసిపోతూ ఉండాలి. అలా కలిసిపోవడమే ప్రవేశించా అని మనకి ఇక్కడ తెలియచేశారు. అంటే చూడండి, ఎక్కడో ఒక చోట ఒక పండు ఉందండి, అక్కడికి వెళ్ళి ఆ పండు అక్కడ ఉంది అని నీకు ఎవరో చెప్పగా విన్నావు. ఆ వినడము తెలుసుకోవడం. విన్న తర్వాత నువ్వు ఆ పండు ఉన్న చోటకు వెళ్ళి చూచావు, అది ఏమిటి? దర్శించటం. అటు దర్శించిన తర్వాత ఏం చేసావు? ఆ పండుని కోసుకుని చక్కగా ఆరగించి దాన్ని అనుభవించావు. అదేమిటి? ప్రవేశించా అంటే దాన్ని అనుభవించడం. ఇలా ఉండాలండి. పరమాత్మ యొక్క అనుభూతి కూడా ముందు శాస్త్రాల ద్వారా, గురువుల ద్వారా తెలుసుకుని మనం ఎప్పుడు కూడా సరిపెట్టేయకూడదు. అది తెలుసుకోవడం వరకే. ఆ తెలుసుకున్న దాన్ని దర్శనం వరకు వెళ్ళాలి. దానికి తగిన ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి, ఎంతో కష్టపడాలి. అక్కడ వారు మనకి ఏమేమి బోధించారో ఆయా మార్గాల్లో ప్రయత్నపరులమై ఉండాలి. అలా చేయగా పరమాత్మ యొక్క దర్శనం. అటు పిమ్మటేమవుతుంది? ప్రవేశం. లోపలికి కూడా ప్రవేశించి లయమైపోవచ్చు. ఆ లయమైపోయేదే ప్రవేశించా అన్నారు. ఈ విధంగా 3 తత్వాలు అంటే కేవలము తెలుసుకోవడం వరకు ఒక మార్గములో దీన్ని చెప్పారు. అంటే ద్వైతము, తెలుసుకోవడము అనేది ద్వైతములోకి తీసుకొస్తే భగవంతుడు ఇట్టివాడు అట్టివాడని భగవంతుని వేరుగా, నన్ను వేరుగా భావన చేస్తూ భగవంతుని గురించి తెలుసుకోవడానికి నేనున్నాను, తెలుసుకోబడేటువంటి భగవంతుడు ఉన్నాడు అనుకుంటూ 2గా ఉంటాం కనుక ద్వైతములో ఉంటాం. అటు పిమ్మటేమిటి? భగవంతుని యొక్క రూపంతో కూడినటువంటి భావంతో కూడిన సాధనాక్రమాలు చేసి భగవద్ దర్శనాన్ని కూడా పొందినప్పుడు అది విశిష్ట అద్వైతంలోకి వెళుతుంది. భగవంతుణ్ణి దర్శనం చేసుకుంటాం. అక్కడ మనం ఏ రూపంతో ఎలా భగవంతుణ్ణి అర్చిస్తూ దాన్ని భావన చేస్తూ ఉంటామో అదేవిధంగా పరమాత్మ యొక్క దర్శనాన్ని కూడా పొందేటువంటి స్థితి ఏదైతే ఉందో అది విశిష్ట అద్వైతము. కానీ తాను దర్శించినటువంటి ఆ తత్వములో ఏకమైపోవడం అంటే ఉప్పుగల్లో ఎలా అయితే నీటిని తాకగానే దాంట్లో కరిగిపోతుందో, దాని మూలం అదే. ఉప్పు పుట్టింది నీటిలో కనుక మళ్ళీ నీటిని తాకగానే అది ఎలా అయితే లయమైపోతుందో అలాగ పరమాత్మ దర్శనమైన వాడు తిరిగి మళ్ళీ తాను పరమాత్మలోని ఎవడైతే ఐక్యము చేసేసుకుంటాడో, అంటే తాను లేకుండా అయిపోయి పరమాత్మకు అర్పణ అయిపోయి ఇక 2 లేని తత్వాన్ని పొందుతాడో అది అద్వైతం, అదే ప్రవేశించా. ఆ విధంగా ఇక్కడ పరమాత్మని తెలుసుకోవడము, దర్శించడము, ప్రవేశించ 3 రకాలైన విధానాల్ని కూడా మనకి ఈ విశ్వరూప సందర్శన యోగం అనేటువంటి విధానంలో మనకి తెలియజేసి చివరికి
భక్తి వల్ల మాత్రమే ఈ విశ్వరూపాన్ని దర్శించగలరు, ఈ విశ్వరూపాన్ని తెలుసుకోగలరు, దర్శించగలరు, చివరికి ప్రవేశం కూడా చేయవచ్చు అని భగవానుడు తెలియచేశారు. కనుక అన్ని యోగాలకి కూడా మనకి తోడుగా ఎప్పుడూ కూడా అనన్యమైన భక్తి అనేది ఉండాలి అని చెప్పి పరమాత్మ ఇక్కడ వాకృచ్చారు. కనుక అటువంటి భక్తి భావాన్ని భగవంతుని యందు నెలకొని ఉండేటట్లుగా మనం ఎప్పటికప్పుడే మనం జాగరూకులమై ఆ భావాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి. అయితే చివరిగా అధ్యాయాన్ని ముగిస్తూ కూడా పరమాత్మ మరి ఏమి చెప్పారో మనం తెలుసుకుందాం. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. కాబట్టి ఓ పాండునందన, వేరొక జోక్యము లేక నాకు భక్తుడును, నాకు పరతంత్రుడును, నాకై పనులు చేయువాడును అయి సర్వభూతములను ప్రేమించువాడు ఎవడో వాడే నన్ను పొందగలుగుచున్నాడు అన్నారు. ఈ శ్లోకము ద్వారా భగవానుడు ఎవరు తన్ని పొందగలుగుతారో దానికి కావలసిన అర్హతలు ఏమిటో కూడా మనకి తెలియచేశారు. ఏమన్నారు? అర్జున, మత్కర్మ అన్నారు ఇక్కడ. అంటే మత్కర్మ కృన్ మత్పరము మద్భక్త సంగవర్జిత అన్నారు. అంటే చేయబడేటువంటి కర్మలన్నీ కూడా అన్నీ కూడా నా కొరకే చెయ్యి, నువ్వు చేస్తున్న పనులన్నీ కూడా నాకే అర్పణ చెయ్యి, అన్యము ఎందు జోక్యము లేక వేరొక జోక్యము లేక నాకు సంబంధించి నా కొరకే నువ్వు కర్మలు చెయ్యి అన్నారు. అంటే నీవు చేయబడేటువంటి నిత్యకర్మలు అన్నిటినీ కూడా పరమాత్మకి అర్పణ చేస్తూ నేను అనేది లేకుండా వేరొక జోక్యము లేకుండా భగవద్భావన కలిగి ఉండడమే మత్కర్మ అనేటువంటి పదానికి అర్థాన్ని చెప్పుకోవాలి. ఇది మనకి ఈ యొక్క మరి శ్లోకము ద్వారా అన్ని యోగాల్ని మిళితము చేసి ఇచ్చినట్లుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మత్కర్మ అంటే నా కొరకే కర్మలు చెయ్యి అనేది కర్మయోగాన్ని సూచిస్తుంది. అలాగే ఇంకేమన్నారు? నాకు భక్తుడివై ఎల్ల కూడా నన్నే భజిస్తూ ఉండు, అన్యమైన భావన లేని వాడివై నన్నే భజించు, ఇది భక్తి యోగాన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే ఇంకేం చెబుతున్నారు? నాకు పరతంత్రుడివై నాకై పనులు చేయువాడివై సర్వభూతముల్ని ప్రేమించుచున్నవాడవై అన్నారు. ఇంకేమన్నారంటే మద్భక్త సంగవర్జిత అన్నారు. కర్మయోగం ద్వారా కర్మల్ని అర్పించాలని చెప్పారు. మద్భక్త నా భక్తుడివై ఉండని భక్తి యోగాన్ని చెప్పారు. సంగవర్జిత అంటే దేని చేత కూడా దేని యందు కూడా సంగత్వాన్ని పెట్టుకోకు, సక్తతను పెట్టుకోకు అనేది మనకి మరి ఎల్లప్పుడూ మత్పరమ సంగవర్జిత అనేది జ్ఞానయోగాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా మత్పరము నాయందే మనసును నిలుపు అనే పదము ధ్యానయోగాన్ని తెలియజేస్తుంది. ఈ విధముగా కర్మయోగాన్ని, భక్తి ధ్యానయోగాన్ని, జ్ఞానయోగం 4 యోగాల్ని మిళితం చేసేసి ఇచ్చారు చివరిగా మనకి అధ్యాయము చివర. కనుక భగవంతుణ్ణి పొందాలి అంటే కర్మయోగం ద్వారా సర్వకర్మల్ని పరమాత్మ కర్పణ చేస్తూ, ధ్యానయోగము ద్వారా ఎప్పుడు దాని పరమాత్మ తత్పరత కలిగి ఉంటూ, భక్తి యోగం ద్వారా ఎప్పుడు భక్త ప్రపత్తులు కలిగి ఉండి మరి దేని యందు కూడా సంగత్వము లేని వాడే జ్ఞానయోగివై ఈ 4ంటికి తోడుగా సర్వభూతేషు అంటే అన్ని భూతముల యందు కూడా దయా స్వభావము కలిగినటువంటి వాడే దాన్ని తోడుగా తెచ్చుకున్న వాడెవడో, అన్ని భూతముల్ని ప్రేమించువాడెవడో వాడే నన్ను పొందగలుగుతాడని ఈ అధ్యాయాన్ని ముగిస్తూ పరమాత్మ తన్ని పొందడానికి మార్గాన్ని ఇక్కడ బోధించిన వారయ్యారు. ఆ విధముగా మనకి ఈ అధ్యాయాన్ని ముగించారు. మరి వచ్చే అధ్యాయంలో భక్తి యోగంగా ఏం చెప్తారో మనం తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగో నామ ఏకాదశోऽధ్యాయः. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. హరి ఓం తత్సత్.